గురుగారు, ఉపనిషత్తులు అనేవి వేదాల సారాంశమా? వీటికి స్వయం ప్రతిపత్తి ఉందా? ఉపనిషత్తులనేటువంటివి వేదములకు భావములను తెలియచేసినటువంటి మంత్రములు. స్వయం ప్రతిపత్తి ఉపనిషత్తులకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? స్వయం ప్రతిపత్తి ఖచ్చితంగా ఉన్నది ఉపనిషత్తులకు. నిషదః అంటే కూర్చుండపెట్టుట అని అర్థం. నిషదః అనే పదానికి కూర్చుండపెట్టుట. ఉప అంటే సమీపమునందు, సమీపమునందు కూర్చుండబెట్టుట. ఎవరి సమీపమునందు కూర్చుండబెట్టుట? పరాత్పరుని సమీపమున కూర్చుండబెట్టుట. ఆ పని చేసేవి ఏవి అంటే ఉపనిషత్తులే. వేదములు ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేస్తాయి. ఉపనిషత్తులు భగవంతుని దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెడతాయి. వేదాంత తత్వం ఎవరు పొందుతారో వారినే దైవముగా మార్చివేస్తాయి. వేదములు, ఉపనిషత్తులు, వేదాంతము, ఈ మూడిటికి ఉన్నటువంటి ప్రాసెస్ ఆఫ్ ది రీచ్, ఆ భగవంతుని దగ్గరికి చేరుకునేటువంటి మెట్లు ఇవి. వేదములను ముందు ఆశ్రయించాలి, భగవతత్వాన్ని తెలియజేస్తుంది వేదం. ఆ తరువాత ఉపనిషత్తులను ఆశ్రయించాలి. అప్పుడు వీడిని తీసుకువెళ్ళి, ఆ భక్తుడిని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది, భగవంతుడి దగ్గర కూర్చోబెడతాయి ఉపనిషత్తులు తీసుకువెళ్ళి. ఆ తరువాత వేదాంత భావము భగవంతుడిగానే మార్చివేస్తుంది వాణ్ణి. దీన్నే ఏమంటారంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, చిట్టదివరిది సాయుజ్యము. సామీప్యము, సాలోక్యము, ముందు ఆ లోకానికి వెళ్ళటం. ఆ తరువాత సామీప్యము, భగవంతుని దగ్గరకు చేరుకోవటం. సారూప్యము, భగవంతుని రూపంగానే మారిపోవటం. ఆ తరువాత సాయుజ్యము, భగవంతునిలో లీనమైపోవటం. ఇది క్రమముక్తి అంటారు దీన్ని. ఓ పద్ధతి ప్రకారం మోక్షాన్ని పొందటం. ఆ మోక్షాన్ని ఇవ్వడానికి ఉన్నటువంటి సోపానములే వేదము, ఉపనిషత్తులు, వేదాంతము. ఈ మూడే సోపానములు. నాలుగవది సాయుజ్యము, భగవంతునిలో లీనమైపోవటం. కనుక ఉపనిషత్తులకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. వేదములతో పాటు ఉపనిషత్తులు కూడా అధ్యయనము చేసి తీరవలసింది. ఉపనిషత్తులను అన్నిటినీ అధ్యయనం చేయవలసింది. తరువాత ఆ అధ్యయనం వల్ల సాధన చేసి వేదాంత తత్వాన్ని పొందవలసిందే. వేదాంత తత్వాన్ని పొందిన తరువాత కలిగే ఆనందమే సాయుజ్యము, మోక్షము అని చెప్పారు.